ఇదిగోండి, ఇలాగా అన్ని రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేద్దాము. ఇవి ఎర్రగా బ్రౌన్ కలర్లో రావాలండి. ఇవి కొద్దిగా ఎర్రగా రోస్ట్ అవ్వాలి బాగా. ఇంతలోపు మనం పంచదార పాకానికి కావాల్సిన పాకం రెడీ చేసుకుందామండి. ఇలా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోండి. దీంట్లో పంచదార వేసాను. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఈలోపు పంచదార పాకం చూసుకునేలోపు ఒకసారి మనము గులాబ్ జామ్ లేగి నీళ్ళు ఇవ్వ చూద్దామండి. ఇలా బ్రౌన్ షేప్లో మొత్తం రోస్ట్గా రావాలి, ఎర్రగా. దీపావళికి ఎక్కువ స్పెషల్గా గులాబ్ జామ్లే చేసుకుంటారండి. ఇలా ఎర్రగా రోస్ట్గా కాలిన తర్వాత వీటిని తీసేస్తున్నానండి. చూసారా రౌండ్గా ఎలా వచ్చినాయి ఎర్రగా రోస్ట్గా గులాబ్ జాములు. కొద్దిగా సిమ్లో పెడదాము. ఇంకా కొన్ని మిగిలినాయి కదండి, అవి కూడా మొత్తము ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోపు పంచదార పాకం చూద్దామండి. పంచదార పాకం అంటే మరీ పాకం ఎలా ఉండాలి, ముదురు పాకమా లేత పాకమా అని చెప్పనేసి అనుకోవడానికి ఏం లేదండి. జస్ట్ పంచదార మొత్తము కొంచెం కరిగిపోయి చేతికి కొద్దిగా ఇలా పట్టుకోగానే తీగ పాకం అంటారండి. అసలు అది కూడా అవసరంలా, పంచదార మొత్తం కరిగిపోతే చాలు, మరీ అంత ఎక్కువేం అవసరం లేదు. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. కాకపోతే మేము ఇంట్లో ఎవరము ఏలకాయ ఫ్లేవర్ అంటే అంతగా ఇష్టపడం కాబట్టి నేను ఇట్లా ప్లెయిన్గానే ఉంచుకుంటున్నానండి. ఇదిగోండి, ఇటు సైడ్ చూడండి ఎర్రగా రోస్ట్గా కాలని. ఇంకొంచెం వేగాలండి.
ఎక్కువ టైం సేపు ఏం పట్టదండి. ఇది జస్ట్ సింపుల్ రెసిపీయే. ఎవరైనా చిన్నపిల్లలతో సహా చేసుకోవచ్చండి ఇది. ఇటు సైడ్ మనకి పంచదార చూసారండి, మొత్తము కరిగిపోయింది. పంచదార అంతా కరిగిపోయి కొంచెం ఇలా చేతికి ఇలా అనగానే కొద్దిగా తీగ పాకం లాగా వస్తే చాలండి, ఇది రెడీ అయిపోయినట్టే. ఈలోపు ఇటు గులాబ్ జాములు వేగిపోయినాయండి, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి గులాబ్ జామున్ మొత్తం ఇదిగో చూపిస్తున్నా చూడండి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు, కొద్దిగా రోస్ట్ కాలినట్టే. ఇటు సైడు పంచదార పాకం అండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సరిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా ఆఫ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా పాకం వస్తే చాలు. ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న గులాబ్ జాములు దీంట్లో వేసుకుందామండి. అది బాగా పంచదార అంతా గులాబ్ జాములకి పట్టేస్తుంది ఆ పాకం మొత్తము. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఎలాగుంటుంది అన్నది మీకు నేను చూపిస్తానండి. ముందుగా గులాబ్ జాములు వేసుకుందాము. ఇంకోండి ఇలాగ వేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఎలా ఉండద్దు అన్నది మీకు నేను చూపిస్తానండి.